రాజమండ్రిలో ఎగ్జిబిషన్ పెట్టారు. రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్. సో, పిల్లలకి నవరాత్రి సెలవులు కదా! దసరా హాలిడేస్ కదా! అని తీసుకొని వెళ్ళాం సరదాగా. ఎగ్జిబిషన్ అంటే పిల్లలకి ఎంత ఎక్సైట్‌మెంట్ ఉంటుందో చెప్పక్కర్లేదు కదా! సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎంటర్ అవ్వగానే చుట్టూ ఏం పెట్టారంటే విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుల్ని తీసుకెళ్తారు కదా! సో, అక్కడి నుంచి స్టార్ట్ చేసి కథ. రామలక్ష్మణులు, సీతమ్మ వారు వనవాసం చేయడం, అలాగే ఆ తర్వాత ఆహ్, రావణుడు సీతమ్మ వారిని ఎత్తుకుపోయి అశోకవనంలో పెడతారు కదా! అక్కడ మళ్ళీ హనుమంతుల వారు రావడం, పట్టాభిషేకంతో ఎండ్ చేశారనమాట. ఇక్కడ మా పిల్లలు చూడండి పాపం ఫోటో అనుకోని పోజ్ ఇస్తున్నారక్కడ. నేను తీసిందేమో వీడియో. తర్వాత లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది మొత్తం సెట్ లోపల. సో, బయట 'బాహుబలి' అని కూడా రాశారు ఎగ్జిబిషన్ పేరు. బట్ ఎందుకది రాసారో అర్థం కాలేదు. కానీ లోపల ఉన్నది మాత్రం 'అయోధ్య రామ్ మందిర్' సెట్. చాలా అందంగా వేశారు సెట్ మాత్రం. అందులోని నైట్ టైమ్ కదండీ ఎగ్జిబిషన్ అంటే నైట్ టైమే ఉంటుంది కదా! 4-10 టైమింగ్స్. సో, నైట్ టైమ్ లైటింగ్స్‌లో చాలా చాలా బావుంది. అందంగా ఉంది. బయట కూడా లుక్ చాలా బావుంది. లోపల కూడా చాలా బావుంది. ఇంక ఇంత మంచి సెట్ చూసాక ఫస్ట్ థింగ్ చేసేదేముంటుంది? ఫోటో సెషన్. ఇంక తర్వాత కొలంబస్ ఎక్కాము. చిన్నప్పుడంటే చాలా ధైర్యంగా ఎక్కేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం నిజంగా చాలా అంటే చాలా భయమేస్తుందండి. ఈవెన్ పిల్లల్ని కూడా మా బాబునైతే నేను ఎంత గట్టిగా పట్టుకున్నానంటే నా సంగతి అటు ఉంచండి, మా బాబు ఎక్కడ పడిపోతాడో అని అల్లిపోయాను చాలాను. వాడు కూడా చాలా భయపడ్డాడు ఆఫ్‌కోర్స్. ఇంకా తర్వాత ఇంకే రైడ్స్ వద్దని చెప్పేశారు. ఇక్కడ ఆర్చరీ చేస్తున్నారు. మా ఆయన చెప్తున్నారనమాట మా పాపకి ఎలా చేయాలి అని. సో, అదిగోండి అలా చేసింది. నెక్స్ట్ మా ఆయన టర్న్ వచ్చింది. ఈయన కూడా ఓకే. కాస్త పాస్ అయినట్టే. ఇంకా ఆ తర్వాత అక్కడ డైనోసార్ వరల్డ్ కూడా పెట్టారు. రోబోటిక్ డైనోసార్స్. మేము ఇంక అంత వెళ్ళలేదు అక్కడికి. సో, మా పిల్లలు ఎక్కువ ఈ గేమ్స్‌లోనే ఇంట్రెస్ట్ చూపించారు. గన్ షూటింగ్, రింగ్స్ అవి ఇవి ఏవేవో పెడతారు కదా! సో, అదే చేసుకొని ఇంకా తర్వాత షాపింగ్‌లో పడ్డామంతే.